సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. బాదం పాలలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్, లిపిడ్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, సోడియం, జింక్ వంటి విటమిన్స్ కూడా ఉంటాయి. బాదం పాలలో తేనె కలిపి తీసుకోవడం వల్ల అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. బాదం పాలు, తేనెలో విటమిన్ సి, B6, థయామిన్, రెబోఫ్లేవిన్, నియాసిన్, ఫోలేట్, విటమిన్ ఇ ఉంటాయి. ఈ పోషకాలన్నీ హెల్తీ బాడీకి చాలా అవసరం. 600 రకాల హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు. తేనె అనేక రకాల వ్యాధులను నయం చేస్తుంది. తేనెలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మరి బాదం మిల్క్ లో తేనె కలిపి తాగడం వల్ల పొందే అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. తయారీ విధానం: కొన్ని బాదం పప్పులను తీసుకుని పొడి చేసుకుని ఆ పొడిని పాలల్లో కలుపుకుని తీసుకోవచ్చు. ఒకవేళ రోజు చేసుకునే ఓపిక ఉంటే కొద్దిగా బాదం పప్పులను తీసుకుని రాత్రంతా నానబెట్టి ఆ పప్పులను గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక బాదం పాలలో 2 స్పూన్ల తేనె కలిపి తీసుకుంటే రోజంతటికి కావలసిన శక్తి అందుతుంది. సాధారణ పాల కంటే ఇందులో పోషకాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇవి బెనిఫిట్స్: ఈ డ్రింక్ తాగడం వల్ల బ్రెయిన్ కి కావలసిన పోషణ అందుతుంది. మంచి నిద్ర అందించడానికి సహాయపడుతుంది. బాదంలో కొలెస్ట్రాల్ తగ్గించే గుణం మరియు కొవ్వుని కరిగించే ప్రక్రియ, అలాగే మితిమీరిన ఆకలిని తగ్గిస్తుంది. బాదం పాలు, తేనె మిశ్రమం మన వయసు పెరిగే కొద్దీ పాజిటివ్ ఫలితాలను అందిస్తుంది. మన పూర్వీకుల నుంచి బాదం మిల్క్ తేనె తీసుకునేవాళ్ళు. ఇది రెగ్యులర్ గా తాగడం వల్ల వయసు ఛాయలను తగ్గిస్తుంది. బాదం పాలు, తేనె మిశ్రమం స్టాఫిలోకోకస్ తో పోరాడుతుంది. ఇందులో ఉండే స్ట్రాంగ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా ఉంటాయి. బాదం పాలు, తేనె కలిపి తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్, పేగులకు సంబంధించిన సమస్యలను, పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. బాదం పాలు, తేనె రెండింటి కాంబినేషన్ చాలా పవర్ఫుల్ రెమెడీ. దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత వ్యాధులను చాలా తేలికగా, త్వరగా నయం చేస్తుంది. ఇందులోని ఔషధ గుణాలే ఈ సమస్యలను నివారిస్తాయి. రోజు బాదం తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా చర్మం మంచి నిగారింపు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.